ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం రోజున దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం 3 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ద్వారా మీకు ఏం జరుగుతుంది, ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు, ఆ ఫోన్ ఎటువంటి వార్తను వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అలంకప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన పరిస్థితులను బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. ఇక ఈ చురుకు స్వభావం నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం నాడు మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ స్నేహితురాల నుండి కావచ్చు, మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మీ యొక్క చుట్టుప్రక్కల నుండి కావచ్చు, ఏదైనా ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ అయితే మీరు వింటారు. ఇక ఉదాహరణకి, ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ మిత్రులకు కానీ, మీ యొక్క స్నేహితులకు, బంధువులకు కానీ ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి సంబంధించిన డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్న వారు, ఇక ఒక వ్యక్తి అడిగారు, ఆ వ్యక్తికి ఒక ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పడం, లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు, వారి నుండి తిరిగి రావటం లేదు, మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఆ ఫోన్ కాల్ అనేది రావడం, ఇక మీకు రిటైర్మెంట్ అనేది ఆలస్యం అవుతుంది కదా, వార్నింగ్ రిటర్న్ ఇస్తాము అని ఈ విధంగా ఏదో ఒక రూపంలో, ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా ఈ వార్తను రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు బంధువుల నుంచి ఒక ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక పరిస్థితులకు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం అలాగే చూసుకున్నట్లయితే గనుక, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు
కుంభరాశి వ్యక్తుల జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదని మీరు ఎంత నిరాశకు లోనైనటువంటి సమస్యకైతే ఈ రోజైతే ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారం జరుగుతుంది, కనుక వర్షం కురుస్తుంది, మీ పైన ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది కుంభరాశి వ్యక్తులు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను మీరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈరోజు అందబోతున్నాయి. బాధపడుతున్నట్లయితే గనక మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈరోజు మీరు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు సంఘటన అయితే మీ శ్రమకు ప్రతిఫలం అయితే దక్కబోతుంది. ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించడం, మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించడం మీకు ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశమని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఈరోజు మీకు కనబడుతున్నాయి. నిర్మానుషమైన ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో వెళ్ళేవాడమే మంచిది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో సతమతం అవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది. ఇక 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం రోజున మీ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మీకు తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కుంభరాశి వారు ఎటువంటి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఏం జరుగుతుంది అనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.